కాకినాడకు యానాంకు మధ్యలో ఉన్న మట్లపాలెం అనే ఊరిలో ఉన్న మట్లపాలెం మహాలక్ష్మి అమ్మవారిని అయితే ఇప్పుడే దర్శించుకున్నాను. అక్కడ చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంది. చాలామంది భక్తులు వస్తున్నారు. ఈ అమ్మవారు చాలా పవర్ఫుల్ అని చెప్తూ ఉంటారు. సాధారణంగా ఇతర టెంపుల్స్లో అయితే వేద పండితులు లేకపోతే మంత్రాలు బాగా చదివినటువంటి పూజారులు పూజలు చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మత్స్యకారులే అన్ని రకాలైనటువంటి పూజలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఇక్కడ ఈ విగ్రహం ఏదైతే ఉందో అమ్మవారు సముద్రంలో వేటకు వెళ్ళిన మత్స్యకారులకైతే దొరికారంట. వాళ్ళు తీసుకొచ్చి ప్రతిష్ఠించి ఇక్కడ అమ్మవారిని పూజించడం మొదలుపెట్టిన తర్వాత అమ్మవారు చాలా పవర్ఫుల్ అని తెలుసుకుని వివిధ భక్తులు కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని అయితే పూజిస్తూ ఉంటారు. ఈ అమ్మవారికి మరొక ప్రత్యేకత ఏంటంటే, ఎవరైనా మద్యం మానేయాలనుకున్నా లేకపోతే ఇతర దురలవాటులు వ్యసనాలు మానాలనుకుంటే ఈ అమ్మవారి దగ్గరికి వచ్చి కడియం వేస్తే వాళ్ళు ఖచ్చితంగా మానేస్తారనేటువంటి నమ్మకం కూడా ఇక్కడ ఉంది. ఇక్కడ ఏంటంటే కడియం వేసేటప్పుడు వాళ్ళు ప్రమాణం చేపిస్తారన్నమాట. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే పూజ నిర్వహిస్తున్నారో వాళ్ళు అమ్మవారి మీద ప్రమాణం చేపిస్తారు. సంవత్సరానిక లేకపోతే 6 నెలలక ఇలా ఎన్ని నెలలు లేకపోతే ఎన్ని సంవత్సరాలు అయితే మానేద్దాం అనుకుంటున్నారో అన్ని సంవత్సరాలు కూడా అమ్మవారి మీద ప్రమాణం చేపిస్తారు. అలా ప్రమాణం చేపించిన తర్వాత ఎవరు కూడా మద్యం జోలికి వెళ్ళరని ఇక్కడ చెప్తూ ఉంటారు. ఈ అమ్మవారు చాలా పవర్ఫుల్. ఇక్కడ ఈ గుడి ప్రాంగణంలో చాలా దేవీ దేవతలు అయితే మనకి దర్శనమిస్తారు. మట్లపాలెం మహాలక్ష్మి అమ్మవారు చాలా పవర్ఫుల్. చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చి దర్శనం అయితే చేసుకుంటూ ఉంటారు.